చాలామంది నాతో మేము ఇంట్లో చాలా పని చేస్తాం, అది సరిపోతుంది కదా అని వాదిస్తారు. వివిధ రకాల పనులలో అంటే వ్యాయామాల్లో ఒక అరగంటకి ఖర్చు అయ్యే క్యాలరీస్ చూడండి. పక్కలో పడుకోవటం ఉత్తినే అరగంటకి 30 క్యాలరీలు, పక్కలో కూర్చోవటం 36 క్యాలరీలు, తినటం 42, నిలబడటం 42 క్యాలరీస్, సంభాషణ 42, నేల ఉడవటం 51, చేతులు కడుక్కోవడం 75, బట్టలు ఉతకటం 126, ఇస్త్రీ చేయటం 90, నేల తడిగుడితో తుడిస్తే 126 క్యాలరీలు, పెయింటింగ్ లాంటి పనులు చేస్తే 60 క్యాలరీలు, కారు నడపటం 84, గుర్రపు స్వారీ 90, డ్యాన్సింగ్ 165, తోట పని 168, మెల్లగా నడిస్తే 108 క్యాలరీస్ అరగంట ఖర్చు అవుతాయి. వేగంగా నడిస్తే 225 అనగా 225, సైకిల్ తొక్కటం 175 క్యాలరీలు, ఈత అన్నిటికంటే ఎక్కువ క్యాలరీలు ఖర్చు పెడుతుంది 350 అరగంటకు, పరిగెత్తడం గంటకి 10 కిలోమీటర్ల వేగంతో పరిగెడితే 400 క్యాలరీస్ ఖర్చు అవుతుంది. వీటిని బట్టి పరిగెత్తడం, నడక, ఈత ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తాయని తెలుస్తోంది. ఆహార శాస్త్రం పండితులు చెప్పిన ప్రకారం 1 కిలో బరువు తగ్గాలంటే 7,700 క్యాలరీలు ఖర్చు చేయాలట. సో ఒక్క వ్యాయామం వల్లే బరువు తగ్గాలంటే చాలా కష్టం. ఇంకా బరువు తగ్గే మందులు, ఇంకా కొంతమందికి ఆపరేషన్స్ కూడా అవసరం అవుతాయి. అంటే 100 కిలోలు, 120 కిలోలు, 130 కిలోలు ఇలా ఉన్న వాళ్ళకు తీరా వాకింగ్ చేసి తిరిగి వస్తూ దారిలో ఒక దోశ లేక ఇడ్లీ సాంబార్ తినేసినా మళ్ళీ దీనికి దానికి సమానం అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా క్యాలరీ కౌంటింగ్ చేసుకోవాలి. ఈ టేబుల్ మీరు వీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఈ వ్యాయామంలో ఖర్చు అయ్యే క్యాలరీలు, తినే ఆహారానికి మనకి శరీరం లభించే క్యాలరీస్ గురించి చెప్పాను. వచ్చేసారి డయాబెటీస్లో నోటితో తీసుకునే మందులు, బరువు తగ్గించే మందుల గురించి చెప్తాను.